అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం అంటే 29,118 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన నెలవల విజయశ్రీ గారి సొంత నియోజకవర్గం సూలూరుపేటలోకి నేరుగా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టి 2,50,000 టిట్కో ఇళ్లని పేదవారికి అందించాడు. నేరుగా వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి అడుగు పెట్టించాడు. దానికి తోడ్పడిన వాళ్ళని అభినందించాడు. ఈ రోజు యావత్ రాష్ట్రం మొత్తం హర్షిస్తున్నారు. ఆయన చేసినటువంటి ఈ గొప్ప పనికి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే తిరుపతి జిల్లాలోని సూలూరుపేట నియోజకవర్గంలో ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ల పంపిణీకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వీడియోను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నెలవల విజయశ్రీ గారు సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారాయణ గారు. చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా టిట్కో ఇళ్ల సమూహం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీ అనేది కారు షోరూమ్ లో కొత్త కారు బుక్ చేసుకుంటే వచ్చినప్పుడు ఇచ్చేటువంటి కారు తాలూకో లేదంటే వెహికల్స్ తాలూకో కీ కాదండి. ఇది పేదవారికి ఇస్తున్నటువంటి టిట్కో ఇళ్ల యొక్క తాళం. ఇది ఎక్కడ కూడా మైనారిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారే నేరుగా వెళ్లి ఇవ్వడం జరిగింది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు పేదవారికి వాళ్ళకి మంచి ఇళ్లను ఇవ్వాలి, తక్కువలో ఇవ్వాలి, వాళ్ళ కళలో ఆనందం చూడాలని లక్షల ఇళ్లను ఆయన దాదాపు 95% పూర్తి చేయడం జరిగింది. కానీ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి బాబాయిని అడ్డు పెట్టుకుని ముసల కన్నీరు కార్చి అలాంటి ఒక యాక్టింగ్ తో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఇళ్లకి ఆయన వైఎస్ఆర్సీపీ కలర్లు వేసాడే తప్ప 2,000 కోట్ల రూపాయలు పై చిలుకుతో ఏ రోజు కూడా వాటిలోకి మిగతా 5% పనులు పూర్తి చేసి ఆ పేదవారిని ఆ గూడులోకి చేర్చింది లేదు. అలా గోడును పట్టించుకున్నది కూడా లేదు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 95% పనులు పూర్తి చేశాడు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ ఇల్లును కూడా ఇచ్చినాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో, అధికార మతంతో, అధికార దుర్వినియోగంతో, అధికార అహంకారంతో ఆ ఇళ్లని కేవలం దౌర్జన్యాలకి, దౌర్భాగ్యాలకి అడ్డాలుగా మార్చాడే తప్ప పేదవారికి ఆ ఇళ్లని ఏ రోజు ఇచ్చింది కూడా లేదు. గతంలో ఆ ఇళ్ల వైపుకు వెళితే భయపడేవాళ్ళు. మనం అరుంధతి సినిమా చూస్తాం. ఆ యొక్క ఏదైతే గద్వాల కోట దగ్గరికి ఎవరైనా వెళ్తే అక్కడ ఒక వ్యక్తి మసిపూసుకొని నల్లగా కనబడుతూ అటువైపుకు వెళ్ళొద్దు, అటువైపుకు వెళ్ళొద్దు అనేవాడు. ఎందుకంటే లోపల ఒక అఘోరా పశుపతి అయినటువంటి సోను సూద్ క్యారెక్టర్ ఉండేది కాబట్టి చెప్పేవాడు. కానీ ఇక్కడ ఉన్నది ఇల్లు. పేద ప్రజలు నివాసం ఉండడానికి కట్టినటువంటి ఇళ్ల వైపు కూడా 2019 నుంచి 2024 మధ్యన అటువైపుకి ఎవరైనా అమాయకంగా వెళ్తే ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు దయచేసి అటువైపుకి వెళ్ళొద్దు అంటే. ఎందుకు అంటే అక్కడే దందాలు, దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, మందు బాటిళ్లు, గంజాయి పొట్లాలు, ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, అక్కడే బ్లాక్ మెయిల్లు, ఎవరినైనా సెటిల్మెంట్లు చేయాలంటే అక్కడికే తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. చుట్టుపక్కల ఒరిజినల్ గా ఎక్కడైనా ఇళ్ల మధ్యలో చెట్లు ఉంటాయి. ఆ మహానుభావుడు పుణ్యమా అని చెట్ల మధ్యలో ఇల్లు ఉండేటివి. పొదలు, విష సర్పాలు, క్రూర మృగాలు లాంటి వైఎస్ఆర్సీపీ కొంతమంది మోకలు అంత దారుణంగా ఆ ఇళ్లను పూర్తి స్థాయిలో మలచడం జరిగింది. ఇవి కాకుండా పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి విషయంతో కట్టినటువంటి లక్షల టిట్కో ఇళ్లలో ఏదైతే 95% పూర్తి చేసిన టిట్కో ఇళ్ళకు ఉంటాయి కదండి, ఇనుము, ఇసుక, గులక, వైర్లు, లైట్లు, దానితో పాటు పైపులు, ఏదైతే వస్తువులు ఉంటాయో ఆల్రెడీ నిర్మించినట్టు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో స్వాహా చేసి వాటిని అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. గోడ ఉండేది, పైన స్లాబ్ ఉండేది తప్ప ఇంకేమీ కూడా అక్కడ ఉండేది కాదు. నేను స్వతహాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడడం కూడా జరిగింది. ఆ వీడియోని ఆ రోజుల్లో కూడా చాలా ధైర్యంగా వెళ్ళి లోపల పెట్టడం జరిగింది. అయితే మిగతా వీడియోని కూడా చూద్దాం. చాలా సంవత్సరాలు కళ్ళు కాయలు కట్టేటట్టు ఎదురు చూశారు. ఆ టిట్కో ఇళ్ళలోకి వెళ్తే మేము పేదవారిమి, రోజు కూలికి వెళ్ళే వాళ్ళమి, కష్టపడే వాళ్ళమి, మాకుంటూ సొంత ఇల్లు ఉండాలి అని వాళ్ళు కలలు కన్నారు. ఆ దేవుడు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ యొక్క చలువ ఆయన రావడం, వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది.
అయితే పేదవాడికి కావాల్సింది రెండు ముఖ్యంగా, ఒకటి కూడు, రెండు గూడు. కూడు పట్టెడన్నం, గూడు ఉండడానికి సొంత ఇల్లు. కూడుని ఆయన మనసులో పెట్టుకుని అన్నా క్యాంటీన్ కూడా జనాలకు తీసుకొచ్చాడు 2019 నుంచి 2019 మధ్యన. ప్రజలకి మంచి ఇల్లు ఇవ్వాలి, తక్కువలో టిట్కో ఇళ్లను కూడా ఆయన ప్రవేశపెట్టాడు. అన్నా క్యాంటీన్లనేమో 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఏమో మూయించేశాడు, టిట్కో ఇళ్లనేమో నిలవన ఆపేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో, అధికార దుర్వినియోగంతో కూడా మూయించేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడండి, 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు నాయుడు గారు లక్షల టిట్కో ఇళ్లని ఆయన నిర్మిస్తే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని చూడండి. నేను ఇది క్రియేట్ చేసింది కాదు, గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది చూడండి. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ కలర్లు మొత్తాన్ని లక్షల టిట్కో ఇళ్లకి వేయించాడు. 1000 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు ప్రజల సొమ్ముని. చూడండి, చూసుకుంటూ పోతుంటే అన్ని ఇవే ఉంటాయి. మరి ప్రజలు ఊరుకుంటారా? ఓపికగా ఉన్నారు, ఓటమినిచ్చారు, కూటమిని పైకి లేపడం కూడా జరిగింది. 2000 కోట్ల పైచలకు ప్రజల సొమ్ముతో ఈ విధంగా కలర్ లేపించాడే తప్ప ఏ ఒక్కరి యొక్క జీవితంలో అద్భుతమైన కలర్ చూసినటువంటి వ్యక్తి కాదు. అయితే అంతకుముందు కూడా నేను వెళ్ళి నెల్లూరులో ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఉండేటువంటి టిట్కో ఇళ్లను పరిశీలించడం జరిగింది. ఇదేదో నేను గొప్పని కాదు, బట్ చూపిస్తున్నాను అంతే. చూడండి ఆ రోజుల్లో ఎలా ఉండేదో చూడండి. ఇవన్నీ జీవితాన్ని శుభాకాంక్షలు చూడండి. 15,000 టిట్కో ఇల్లు చంద్రబాబు గారి హయాంలో ఇచ్చారు. ప్రజల బడుగు బలహీన వర్గాలు, నిరుపేద వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చిన పథకంలో చూడండి. ఇదంతా కూడా నాచు పట్టి ఏ చెట్లు పడితే ఆ చెట్లు మొలిసిపోయి చూడండి. ఇవన్నీ నేను చూపించిన విజువల్స్ అప్పట్లో. చూడండి, ఎక్కడ కిటికీలు లేవు, అద్దాలు పగిలిపోయినాయి. చూడండి, ఇక్కడ అద్దాలు పగిలిపోయినాయి. చూడండి, ఇక్కడ కలర్లు వేసాడు. వీటినైతే ముందుకు కూడా తీసుకొని పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, చూడండి చూడండి చూడండి. ఇదంతా కలరు. మరి జాతీయ జెండా మాదిరి ఫీల్ అయిపోతాడు ఆయన. చూడండి, ఇది కలరు. ఎక్కడ చూస్తే అద్దాలు పగిలిపోయినాయి. చూడండి, నీట్ గా చంద్రబాబు గారి హయాంలో నీట్ గా ఈ విండోలకి ఈ గ్లాసులు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% గ్లాసులు పగిలిపోయినాయి. చూడండి, ఈ కలర్. ఈ విధంగానే కాదు, నేను చెప్పిన ప్రతి ఒక్కటి నిజము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూలూరుపేట కదా, గతంలో కూడా పోయిన ఏడాది నవంబర్లో రాయచోటికి సంబంధించినటువంటి ప్రదేశంలో 3 లక్షల టిట్కో ఇళ్లను కూడా పేదవారికి ప్రసాదించడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది వారి హక్కు. బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ కూడా భరోసాగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని భర్తీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే టిట్కో ఇల్లు కట్టి వదిలేస్తున్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఈ కలర్లు తీపించి, అలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మా కలర్లు మేము ఎప్పుడు వేసుకోము, ప్రజల కళల సాకారం చేయడానికి మాత్రమే ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి చోట ఉన్న టిట్కోయిలని పేద ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు అని నేను ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటూ నేను మీ కిరా కార్పేని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.